అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం గురు పౌర్ణమి రోజున పూజ చేసినా చేయకపోయినా మనం తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే గురు పౌర్ణమి రోజున ఒకరోజు ముందుగానే మనం పూజకి సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మనిషికి కూడా గురువు ఖచ్చితంగా ఉంటారు. మన జీవితంలో ఎదుగుదలకి గురువు ఎంతగానో తోడ్పడతారండి. ఆయన నేర్పినటువంటి హిత బోధ వల్ల మనం జీవితంలో ఎన్నో విజయాల్ని అందుకుంటాం. అలాగే మనం చేరవలసినటువంటి గమ్యానికి ఖచ్చితంగా చేరుతాం. అంతటి మార్గదర్శిగా ఉండేది కేవలం గురువు మాత్రమే. గురువు అంటే ప్రత్యేకంగా మనకి హితబోధ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మనకి గురువేనండి. అటు తల్లిదండ్రులు కానివ్వండి, భార్యకి భర్త కానివ్వండి, భర్తకి భార్య కానివ్వండి, లేదంటే మనకి మంచి కోరి మనకి మంచి చేసే ఎవరైనా కూడా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు గురువులతోనే సమానం. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజున గురువులకి ప్రత్యేకంగా మనం పూజ అనేది చేసుకుంటాము. అయితే గురువుగా అందరినీ మనం సాయిబాబాలో చూడొచ్చండి. కాబట్టి సాయిబాబా వారికి కానీ, లేదంటే దత్తాత్రేయ స్వామి వారికి కానీ, లేదంటే రాఘవేంద్ర స్వామి వారికి కానీ, ఇలా ఎవరికి నచ్చిన వారి రీతిలో వారు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నేను మొన్నటి వీడియోలో గురు పౌర్ణమి పూజా విధానం, సంపూర్ణ పూజా విధానం అంతా కూడా వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లోనూ అలాగే ఐ బటన్లో లింక్ వస్తుంది, మీరు చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనకి ఆదివారం వచ్చింది. ఈ గురు పౌర్ణమి అంటే రేపు ఉందన్నమాట. అయితే గురు పౌర్ణమి రోజున పూజ చేసుకోవటం కుదరలేని వారు, అలాగే పూజ చేసుకుంటున్న వారు కూడా తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అయితే అదేంటో ఇప్పుడు చూద్దాము. మనం గురు పౌర్ణమి ఈరోజు ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆదివారం వచ్చింది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం ఇంట్లోనే ఉంటాం. కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇంటిల్లిపాది కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అది కూడా చిన్నపిల్లలు, అలాగే మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకుంటే వారితో పూజ అనేది చేయించండి. వాళ్ళకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది, చదువు మంచిగా వస్తుంది, వాళ్ళకి జ్ఞానం అనేది లభిస్తుంది, మోక్షం అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా వాళ్ళతో పూజ అనేది చేయించడానికి ప్రయత్నించండి. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచిది. ఉపవాసం ఉండి పూజ చేయాలనే నియమం ఏమీ లేదండి. శుభ్రంగా కడుపు నిండుగా తిన్న తరువాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ అనేది తినకూడదు, ఇదంతా కూడా కామనే. అయితే ఈరోజు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాల్లో మీరు పూజ చేసుకున్నప్పుడు శనగల మాలని బాబావారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే శనగల్ని మీరు ప్రసాదంగా ఉంచుకొని మీరు ప్రసాదంగా పంచిపెట్టినా కూడా మంచిదేనండి. అదొకటి ఫస్ట్ అన్నమాట. రెండో నియమం వచ్చేసి, మీరు పూజ చేసినా చేయకపోయినా కూడా మీ తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం అనేది చేసుకోవాలండి గురు పౌర్ణమి రోజున. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు అనేది మన మీద ఉన్నంత కాలము కూడా మనం ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటాము. కాబట్టి కాళ్ళకి నమస్కారం అనేది చేసుకోండి. చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు నమస్కారం చేసుకోండి. ఇలా తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ పేరెంట్స్ అనేది మన ఇంట్లో అవైలబుల్ లేరు అనుకుంటే కనుక భర్తకి, ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తకి నమస్కారం అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. ఎందుకంటే భర్తే మనకి తల్లి తండ్రి అని భావించి భర్తకి కాళ్ళకి నమస్కారం అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ కంపల్సరీ వారిని గౌరవించి మనం మనసులో ఎలాంటి కల్మషము లేకుండా వాళ్ళ కాళ్ళకి అనేది నమస్కారం చేసుకోవాలండి. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ చేసుకోలేదు అనుకున్న వారు కూడా మీరు ఈరోజు పాటించవలసినటువంటి మూడో నియమం వచ్చేసి, బాబా గుడికి వెళ్ళటానికి ప్రయత్నించండి. సో బాబా గుడికి చాలా మంచిదండి, వెళితే చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు బాబా గుడికి వెళ్ళి ఆయనకి ఒక పండో ఫలమో లేదంటే కొబ్బరికాయ ఇట్లాంటిది ఏదన్నా నైవేద్యంగా ఇచ్చి స్వామివారికి మనసు నిండుగా నమస్కారం అనేది తెలియచేసుకుని రావచ్చు. ఇంట్లో పూజ చేయకపోయినా పర్వాలేదు, గుడికి అయితే వెళ్ళి నమస్కారం చేసుకుని రావచ్చు అనమాట, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే నాలుగవ నియమం వచ్చి, మీకు గురువులు ఎవరైతే ఉంటారో, మీకు విద్య నేర్పిన వారు ఎవరైతే ఉంటారో, లేదంటే మీరు గురువుగా ఎవరినైతే భావిస్తున్నారో వారికి వస్త్రాలని
సమర్పించండి. అంటే వాళ్ళు కట్టుకునే బట్టలు ఉంటాయి కదండి, సో అలాంటి బట్టల్ని లేదంటే శాలువాలు కానీ ఇట్లాంటివి ఉపయోగపడే క్లాత్ని మాత్రమే ఇవ్వాలండి. అయితే ఈ బట్టల్ని మనం ఇవ్వటం ద్వారా మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఒకవేళ మీకు గురువు అవైలబుల్గా లేరు, దగ్గరలో లేరు అనుకుంటే బాబాకి అయినా కూడా మీరు శాలువా అనేది ఇవ్వచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదు. ఇవి పాటించవలసినటువంటి నియమాలు. ఇది తప్పకుండా పాటించాలి అని నేను చెప్పినా కూడా మీకు ఇందులో ఎంతైతే చేయగలమో అంతే చేసుకోండి. ఒకవేళ చేయలేము అనుకుంటే గుడికి వెళ్ళి నమస్కారం తెలియచేసుకుని రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చేయగలిగిన వాళ్ళు ఇవి చేసుకుంటే మంచిది. అయితే ఇవన్నమాట నియమాలు. ఈ నియమాలు పాటిస్తూ బాబావారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజున. అయితే మనకి శనివారం సాయంత్రం చంద్రుడికి పూజ కూడా వచ్చింది. చంద్రుడికి పూజ అనేది చేసుకోండి, ఎందుకంటే తగులు మిగులు వచ్చింది కాబట్టి మనకి పౌర్ణమి సాయంత్రం శనివారం సాయంత్రం నుండి మొదలవుతుంది కాబట్టి శనివారం సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకుని ఆదివారం ఉదయం బాబావారికి పూజ అనేది చేసుకోండి. అయితే గురు పౌర్ణమి రోజున పూజ సామాగ్రి ఇప్పుడు చూద్దాము. మనకి పసుపు, కుంకుమ, అలాగే పూజకు కావాల్సినటువంటి వస్తువులు, పూలు, పళ్ళు, అలాగే శనగల మాల, ఇవన్నీ కూడా తయారుగా ఉంచుకోవాలన్నమాట. అలాగే బాబావారి యొక్క పటం ఉంచుకోవాలి, లేదంటే రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి పటం ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా మీరు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని పీఠం పెట్టుకుని చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా బాబావారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చండి. కోవా, గులాబ్ జామ్స్, అలాగే ఇంకా ఏదైనా స్వీట్, పాయసం కానివ్వండి, అటుకుల ప్రసాదం కానివ్వండి, చపాతీ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా కూడా బాబావారికి నివేదించవచ్చు. మీరు ఇంట్లో తయారు చేసుకుని ఏదైనా పులిహోర కానివ్వండి, లేదంటే అన్నం కానివ్వండి, ఇలా కూరలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకుని బాబా గుడికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మీరు అన్నదానం అనేది చేసుకోవచ్చండి. మీరు చేయగలను అనుకుంటే చేసుకోవచ్చు. మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే ఏంటంటే బాబావారికి ఈరోజు శనగలు మాలని సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. వీటికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అవి సిద్ధం చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఈ పూజా సామాగ్రి అంతా కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవటం వల్ల తొందరగా పూజ అనేది అయిపోతుంది. హడావిడి లేకుండా, ఎక్కువసార్లు లెగనవసరం లేకుండా పూజ దగ్గర నుండి ఈజీగా మనం పూజ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అయితే ధూపం ఎక్కువ వేయటానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా నేను పూజ ఎలా చేయాలనేది అంతా కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. ఎలాంటి నియమాలు పాటిస్తూ పూజ అనేది చేసుకుంటే బాబావారి యొక్క ఆశీర్వాదం మన మీద ఎప్పుడూ ఉంటుంది. గురు పౌర్ణమి రోజున అందరూ కూడా సంతోషంగా పూజ అనేది చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అయితే ఇక మనకి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి శ్రావణ మాసానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు రాబోతున్నాయి. మిస్ కాకుండా చూడండి, అది కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. అలాగే రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.